ఈ లేజర్ హెయిర్ రిమూవల్‌లో ఏమవుతుందంటే, లేజర్‌ని మనం స్కిన్ పైన పాస్ చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైతే హెయిర్ ఫాలికల్ ఉంటుందో, అక్కడ ఈ లేజర్ అటాక్ చేసి, ఫస్ట్ మెలనిన్‌ని బర్న్ చేసి, ఆ హెయిర్‌ని గ్రో అవ్వకుండా చేస్తుంది. సో, హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది. సో, హెయిర్ థిన్నింగ్ అవుతుంది. తర్వాత హెయిర్ రాకుండా ఆగిపోతుంది. సో, ఇది ఎన్ని సెషన్స్ చేసుకోవాలి అంటే, అది మన థిక్‌నెస్ ఆఫ్ ద హెయిర్ అండ్ ఏరియాని బట్టి గూడా డిసైడ్ అయి ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ థిక్ హెయిర్ ఉంటుందో లైక్ అండర్ ఆర్మ్స్ అండ్ బికినీ ఏరియాస్ తక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ పడతాయి. ఎక్కడైతే థిన్ హెయిర్ ఉంటుందో మెలనిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువగా పడతాయి లైక్ ఫేస్. సో, మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటే గనక లైక్ పీసీఓడీ గానీ, థైరాయిడ్ గానీ ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ ఉంటే గనక వాళ్ళల్లో ఈ హెయిర్ రిమూవల్ అనేది నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఆ హార్మోన్స్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకొని ప్యారలెల్‌గా హెయిర్ రిమూవల్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ లేజర్ హెయిర్ రిమూవల్ పెయిన్‌ఫుల్లా అడుగుతూ ఉంటారు చాలామంది. బట్ అబ్సల్యూట్‌లీ పెయిన్‌లెస్ ఇది. కొంచెం గూడా మనకి పెయిన్ ఉండదు. అండ్ పోస్ట్ ప్రొసీజర్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మాయిశ్చరైజర్ మనం ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవాలి.